బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఎంపీడీఓ మల్లికార్జునరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు పాల్గొని ఉత్తమ వాలంటీర్లకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి వారధులు లాంటి వారని అన్నారు. కరోనా టైంలో వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని అన్నారు. కుల మతాలకు అతీతంగా పథకాలను ప్రజలకు అందిస్తూ నిజమైన సేవకులలా పనిచేస్తున్నారని కొనియాడారు. నాకు అమ్మఒడి డబ్బులు కావాలయ్యా అని వీళ్ళని అడగట్లా, నాకు చేయూత కావాలని అడగట్లా. ఒక్క పోలీసు కేసు తప్పితే నాయకులకి ఇక దేనికి పనికిరానటువంటి వాళ్ళు అయ్యా మేమందరం కూడా. నా దగ్గర కూడా ఎవరు రావట్లేదు. మా అందరికీ మీ మీద జలసి, కుళ్ళు, కడుపులో మంట, ట్యాబ్లెట్లు వేస్తే కానీ తగ్గట్ల వాలంటీర్కి ఉన్న విలువ కూడా ఆస్తులు పోగొట్టుకొని అప్పుడప్పుడు బిస్కెట్లు లాగా పాపం నేను కూర్చోబెట్టి 2 మాటలు చెప్పమంటాం. వాళ్ళు చెప్పేదని వీళ్ళు తక్కలు కొట్టుకుంటా ఇంటికి పోతారు, పిచ్చోళ్ళు పోతారు. అంత పిచ్చోళ్ళకి మీరు ఇంత చిన్న కాంప్లిమెంట్ ఇచ్చి ఒక పెన్షన్ వస్తుంది. మీ వార్డులో ఉన్నటువంటి వార్డు మెంబర్కో లేకపోతే అక్కడున్న ఎంపీటీసీకో సర్పంచ్కో ఇదిగమ్మా పలానోళ్ళకి ఈ పెన్షన్ పెట్టారని మీరు తెలియపరిస్తే వాళ్ళు ముందుగానే నేను ఇప్పిస్తున్నానని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం, మీరు మీ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి అందడం అనేది ఇది ఖచ్చితంగా పేదలకు సంబంధించినటువంటి పని. పార్టీ చూడడం, మతం చూడడం అందరూ చెప్తారు, అది చాలా బాగుంది. దానికి తోడు మీకు ఇంకా అమ్మఒడి కూడా వచ్చినట్లయింది. సిరాజ్ గారు 4 సార్లు వచ్చిందా? 60,000 రూపాయల దాకా వచ్చింది. 60,000 రూపాయలు కూడా వచ్చినాయి వాళ్ళ పాప చదువుకోవడానికి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఇది జగనన్న తోడు 40,000. 10,000 ఎన్నిసార్లు? 4 సార్లు.